ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. వృషభంలో రవిబుధులు, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శుక్రుడు శని. అలాగే చంద్రుడు మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచారం. ఈ రాశి ఫలితాలు ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు వర్తిస్తాయి. మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. గతంలో కొనుగోలు చేసిన భూముల విలువ పెరుగుతుంది. ఒక భూమిని అమ్మి స్థిరాస్తిని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సఫలీకృతం అవుతాయి. కొన్ని ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఈ వారం నెరవేరుతుంది. పర్సనల్ లోన్ కావచ్చు, బ్యాంక్ హౌసింగ్ లోన్ కావచ్చు, ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. సంతానానికి వివాహం ఎలా చేయాలా, డబ్బులు లేవు అనే ఎవరైతే ఉన్నారో వారికి సరైన సమయంలో డబ్బు చేతికి అందడం అనేది జరుగుతుంది. చక్కగా వివాహాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వీరికి నరదృష్టి అధికంగా ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి లాగేవారు చాలామంది ఉన్నారు. ఈర్ష్య ద్వేషాలతోటి ఎక్కువగా నిండిపోయి ఉన్నారు. మీరు ఎంత ప్రయత్నం చేసినా నలుగురిలోనూ చక్కగా ఉండాలనుకుంటారు. కానీ మిమ్మల్ని వెనక్కి లాగేవాళ్ళు, మిమ్మల్ని కించపరిచేవాళ్ళు, మిమ్మల్ని కిందకి దిగజార్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఏదైనా ఆ భగవంతుడి సంకల్పం, భగవంతుడి అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వెనక్కి వెళ్ళే విధంగా గోచరిస్తుంది. వ్యాపారం నిమిత్తమై ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. రావాల్సిన మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. వివాహ విషయంలో ఎటువంటి సంకోచం లేకుండా వచ్చిన సంబంధాన్ని చేసుకోవడం ఎంతో చెప్పదగిన సూచన. వివాహ శుభకార్యాల విషయంలో మీకంటూ ఒక క్లారిటీ అనేది ఏర్పడుతుంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోదలుచుకుంటారు. అలాగే బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే బంధుమిత్రులతో చిన్నపాటి విభేదాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా మౌనమే సమాధానం చెప్తుంది. ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శనిలో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం, సాధ్యమైనంత వరకు విందులు వినోదాలకి దూరంగా ఉండడం, పని మీద ధ్యాస తప్ప ఇంకోటి ఏమీ లేకుండా ఉండడం చెప్పదగినది. జన్మరాశిలో శని సంచారం వల్ల వీరికి కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ఏ పని అయినా సరే నిదానంగా సాగుతుంది. ఒకరోజు అవ్వాల్సిన పని ఒక నెలలో అవుతుంది. కాస్త బద్ధకం అని కూడా ఏర్పడుతుంది. మీరెంతో శ్రమించి పైకి రావాలని కోరుకుంటారు. కానీ ఆ భగవత్ అనుగ్రహం కూడా మనకు ఉండాలి. కష్టపడిన దానికి ఫలితం చాలా తక్కువగా ఉంటుంది వీరికి. ఒక్కొక్కసారి ఎందుకు ఈ జీవితం, ఉద్యోగం మానేద్దాం, వ్యాపారం మానేద్దాం, సన్యాసులో కలిసిపోవడం బెటర్ అనే ఆలోచన కూడా వస్తుంటుంది వీరికి. ఎందుకంటే 10 మందికి మనం ఉపకారం చేస్తాం కానీ అపకారం ఏ రోజు చేయలేదు. అటువంటి మన మీద ఎందుకు ఇంత ఈశ్వర ద్వేషాలు అనే భావన ఏర్పడుతుంది. బాధ ఎవరికి చెప్పుకోలేని బాధ ఉంటుంది. పోనీ ఎవరికైనా చెప్పుకుందాము అంటే నీకేంటి, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇలాగే కబూర్లు చెప్తావు అనే భావన వస్తుంది. కాబట్టి ఎవరికి ఏది చెప్పకుండా మీ పని మీరు చేసుకోండి. చక్కగా వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది. ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగం మార్పు ఉంటుంది. విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అయితే చక్కగా ఉందని చెప్పచ్చు. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, బిజినెస్ వ్యాపారస్తులకు, సినిమా ఫీల్డ్ రంగంలో ఉన్నవారికి, చిరు వ్యాపారస్తులకు, హోటల్ వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. ఒక ప్రాజెక్టు మీ చేతికి వస్తుంది. అయితే ఆ ప్రాజెక్టు మనం చేయగలమా లేదా అని ఆలోచన చేసి చేయగలిగితేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే దాటికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఎప్పటి నుంచో ఒక పదవి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. అలాగే బంధువర్గం కావచ్చు, మిత్రవర్గం కావచ్చు, మీకు సహాయ సహకారాలు లభించే విధంగా గోచరిస్తోంది. వాటిని అనుసరించి
అందరూ మీకు చెప్పిన సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించి ఒక డెసిషన్ మేకింగ్ అనేది మీరు తీసుకోవడం అనేది చెప్పదగినది. ఏదైనా సరే కర్మానుసారైనా ఉంటుంది. మన కర్మకి మనమే బాధ్యులం. మనం ఒక నిర్ణయం తీసుకున్నామంటే అది మనకి కట్టుబడి ఉంటాం. అలాగే ఒక నిర్ణయం ఏదైతే తీసుకున్నారో దానికి కట్టుబడి ముందుకు వెళ్ళండి. దాని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారంలో ప్రతి రూపాయిని సేవింగ్స్ రూపేణా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. రేపు చూద్దాం లేదా తర్వాత చూద్దాం అనే కంటే వాటిని ఉపయోగించుకోగలిగితే మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే మీ మీద ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో అవి వెనక్కి తిప్పికొట్టే విధంగా మీరు వ్యవహరిస్తారు. మీరు బాగున్నాం, చక్కగా ఉన్నాము, ఎందుకు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు, మనం వారికి మంచిగా చేసాం కదా, ఎప్పుడు చెడు చేయలేదే, ఎందుకు మనం ఇంత ఈర్ష్య ద్వేషాలతో ఉన్నారు అనే భావన కూడా ఏర్పడుతుంది. ఎంత సహాయం చేసామంటే ఒక స్థాయిని తీసుకొచ్చి మనిషిని నిలబెడితే విషం చిమ్మడం అనేది అంతకంటే దారుణం ఉండదు. ఏదైనా భగవంతుడు ఉన్నాడు, ఆయనే చూస్తాడు అనే ధోరణితో ఒక నిర్ణయానికి వస్తారు. మనం ఎవరికి అపకారం చేయలేదు, ఉపకారం తప్ప అపకారం లేని మనిషిగా మీరుంటారు. కానీ ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి బాధాకరమైన వ్యాఖ్యలు చేయడం కూడా ఒక మనసుకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ఏలినాటి శనిలో ఇటువంటి మాటలు కూడా పడవలసి పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ఏదున్నా అవన్నీ పక్కన పెట్టి మీ ప్రయత్నం మీరు చేయండి, సఫలీకృతం అవుతారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఏ మాటలు పట్టించుకోకుండా ఇటు వ్యాపారంలోనూ ఇటు ఉద్యోగంలోనూ స్థిరత్వం కోసం గట్టిగా ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చక్కగా రాణించగలుగుతారు. అయితే ఈ ఏలినాటి శనిలో కొంతమందికి చాలా చక్కగా ఉంటుంది, కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఒకసారి ఉద్యోగం పోయే పరిస్థితి, వ్యాపారంలో నష్టాలు అటువంటి ఏర్పడతాయి. కొంతమందికి ఏలినాటి శని మంచి రాజయోగాన్ని ఇస్తారు, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడతారు. అయితే ఎన్ని తెచ్చిపెట్టినా ఒక ఈర్ష్యాభావాన్ని ఏర్పడుతుంది వీరికి. మనమే పైన ఉండాలి, పక్కవాడు కిందకి రావాలి, పక్కవాడిని ఎలా పడగొడదామా అన్న ఆలోచనలు ఉంటాయి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. వారి జాతకాన్ని బట్టి వారి మనస్వభావం బట్టి ఏర్పడుతుంది. కొంతమంది 10 మందికి బాగుండాలని కోరుకుంటే కొంతమంది 10 మంది కంటే మనమే బాగుండాలని కోరుకుంటారు. ఇటువంటి విషయ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ రాశివారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బుని వృధాగా ఖర్చు పెట్టడం, అయిన వారికి ఆకులు కాని వారికి కంచాలన్నట్టుగా కాకుండా వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పఠించడం లేదా నవగ్రహ స్తోత్రం అన్నీ పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జన్మరాశి గురువు చతుర్థంలో మారారు. కొన్ని శుభసూచకం చెప్పచ్చు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎప్పటి నుంచో స్థలాన్ని అమ్మి కొన్ని అప్పులు తీర్చాలని ఏదైతే అనుకుంటారో ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాం. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.